మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 19 ఉగాది రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే సంవత్సరమంతా ధనం వస్తూనే ఉంటుంది. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్త సంపాదన పెరుగుతుంది. తెలుగువారికి ఉగాది పండుగ ఎంతో విశిష్టమైనది. చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి నాడు జరుపుకునే ఈ పండుగ మనకు కొత్త ఏడాదికి నాంది పలుకుతుంది. ఉగాది అంటేనే కొత్తదనం, కొత్త ఆశలు మరియు నూతన ఉత్సాహం. కాలచక్రంలో ఒక కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో మన జీవితాల్లో కూడా కొత్తదనం రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ రోజున తప్పకుండా కొత్త బట్టలు ధరించాలి. కొత్త వస్త్రాలను ధరించడం అనేది కేవలం ఆచారం మాత్రమే కాదు, అది మన మనస్సులో సానుకూల దృక్పథాన్ని, నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. గనుక ఏడాది పొడవునా మనం ఇలాగే సంతోషంగా కొత్తగా ఉండాలనే ఆకాంక్షతో అందరూ తమ శక్తి మేర కొత్త బట్టలు కొనుగోలు చేసి ధరించడం ఎంతో శ్రేయస్కరం. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా ఇతర కారణాల చేత కొత్త బట్టలు కొనలేని వారు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. పండుగ వెనుక ఉన్న అసలు పరమార్థం శుచి, శుభ్రత మరియు భక్తి. కొత్త బట్టలు కొనలేని వారు తమ వద్ద ఉన్న వస్త్రాలలోనే మంచిగా ఉన్న వాటిని ఎంచుకొని వాటిని శుభ్రంగా ఉతికి నీటిగా ధరించాలి. మురికి లేకుండా శుభ్రంగా ఉతికిన వస్త్రాలను ధరించడం వల్ల కూడా పండుగ కళ వస్తుంది. భగవంతుడు మన భక్తిని, మనస్సులోని పవిత్రతను చూస్తాడు తప్ప మనం వేసుకున్న బట్టల ధరను కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ స్తోమతను బట్టి కొత్త బట్టలు లేదా ఉన్నవాటినే శుభ్రంగా ఉతుక్కుని ధరించి ఆ ఉగాది పచ్చడిలాగే జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ ఈ నూతన సంవత్సరాన్ని సంతోషంగా ప్రారంభించాలి. అయితే ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఉగాది రోజు ఒక ప్రత్యేకమైన రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలు. సంవత్సరం అంతా ధనం వస్తూనే ఉంటుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ యోగం సిద్ధిస్తుంది. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మరింతకీ ఈ ఉగాది రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే విషయాలు మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకువస్తాయని మేము నమ్ముతున్నాము. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కింద కమెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని భక్తితో టైప్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క కమెంట్ మరియు లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో మేము చెప్పబోయే కొన్ని పరిహారాలు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. ఉగాది రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఉగాది రోజు బియ్యపిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఉగాది రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఉగాది రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఉగాది రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఉగాది రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఉగాది రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను ఉగాది రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి, బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి ఉగాది రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.
నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. ఉగాది రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా ఉగాది రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఉగాది పండుగ రోజున రహస్యంగా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు, సంవత్సరమంతా కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది. ధన వర్షాన్ని కురిపిస్తుంది. రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ కూడా పోయి కొట్టు వచ్చి పడతాయి. మీ సుడి తిరిగిపోతుంది. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇంటి పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీకు ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడడానికి, కొన్ని రకాల కష్టాల నుంచి మీరు బయటకు రావడానికి, ఇల్లు మీకు అనుకూలించడానికి, ఇంటి వాతావరణం బాగుండడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు. గ్యాస్ స్టవ్ని మనం పవిత్రంగా భావిస్తూ ఉంటాము. ఉగాది రోజు ఉదయం ఆడవారు తప్పనిసరిగా గ్యాస్ పొయ్యిని పూజించాలి. అంటే గ్యాస్ పొయ్యిని క్లీన్ చేసుకొని గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. అంతే. ఇలా ఉగాది గ్యాస్ పొయ్యిని పూజించడం వల్ల లక్ష్మీదేవి సంవత్సరమంతా కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఉగాది పండుగ పూట రాత్రికి రహస్యంగా మీరు ఈ పరిహారం చేస్తే చాలు, సంవత్సరమంతా మీకు కష్టాలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఉగాది రోజు రాత్రికి గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం. ఉగాది రోజు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి ప్రసాదాలను, వంటకాలను తయారు చేసుకోవాలి. చాలామంది ఆ శుభ్రం చేసే సమయంలో సంపూర్ణంగా శుభ్రం చేయరు. కేవలం గ్యాస్ స్టవ్ ఒక్కటి నీటితో శుభ్రం చేస్తే సంపూర్ణం అని భావిస్తూ ఉంటారు చాలామంది. కాకపోతే అది అసంపూర్ణంగానే పరిగణించబడుతుంది. ఎందుకంటే గ్యాస్ స్టవ్ ఒకటి శుభ్రం చేస్తే పూర్తిగా శుభ్రం చేసినట్లు కాదు. గ్యాస్ స్టవ్ని శుభ్రం చేశాక గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేయాలి. ఇది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. అలానే మనం గ్యాస్ స్టవ్ దగ్గర మసిగుడ్డను వాడుతూ ఉంటాము. అలా వాడిన మసిగుడ్డను కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఇలా మనం గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను రోజుకు ఒక్కసారి కానీ వారానికి ఒక్కసారైనా సరే శుభ్రం చేస్తూ ఉండాలి. లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. దైవ అనుగ్రహం కలగదు. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం అస్సలు కలగదు. ఎక్కడైతే వంటగది శుభ్రంగా ఉంచబడుతుందో, ఎక్కడైతే సువాసనతో ఉంటుందో, ఎక్కడైతే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటలు చేస్తారో అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్ని కానీ లేదా కట్టెల పొయ్యిని కానీ వాడేవారు. అప్పుడు చాలా నియమ నిబంధనలు ఉండేవి. గ్యాస్ పొయ్యిని చాలా పూజించేవారు. వంటగది అంటే పూజగదితో సమానంగా భావించేవారు. వంటగదిలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా స్నానం చేసి బ్రష్ చేసుకుని శుభ్రమయ్యి ఆ తర్వాత మాత్రమే వంటలు చేసేవారు. ముఖ్యంగా ఉగాది రోజు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి ఆ తర్వాతే వంటలు చేయాలి. పూర్వకాలంలో ఖచ్చితంగా పొయ్యిని ఎర్రటి మట్టి ఆవు పేడతో అలంకరించి ఆ తర్వాత మాత్రమే వారు వంటగదిలోనికి వెళ్ళి వంటలు చేసేవారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో మనం అంతగా శ్రద్ధ తీసుకోవటం లేదు. ఎందుకంటే మారుతున్న కాలం, చాలా బిజీ జీవితం. ప్రతి ఒక్కరూ కూడా పని చేస్తే కానీ కడుపు నిండా 3 పూటల్లో తినలేని పరిస్థితి. అందుకే ఆడవారు, మగవారు అని తేడా లేకుండా అందరూ కూడా కష్టపడి డబ్బు సంపాదించాలి అనే ఒక ఆలోచనతోనే ఈ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఇవన్నీ చేసే టైం లేదు. కాకపోతే ఉగాది రోజైనా సరే కనీసం ఈ చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ నియమాలను పాటిస్తూ ఉగాది రోజు ఈ పరిహారం చేసుకోండి. ఏమీ లేదు, ఉగాది రోజు రాత్రి 9 గంటలకు ఒక చిన్న ప్లేట్ను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఆ ప్లేట్లో గుప్పెడు తెల్ల బియ్యాన్ని పోయండి. బియ్యం లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి. బియ్యం తెల్లగా ఉంటాయి కనుక బియ్యంతో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాదు ఉగాది రోజు బియ్యంతో పరిహారం చేస్తే సంవత్సరమంతా బియ్యానికి లోటు రాదని పెద్దలు చెప్తూ ఉన్నారు.
కనుక ముందు బియ్యం ప్లేట్లో పొయ్యండి. ఆ బియ్యం పైన ఆవాలు 1 స్పూన్ వేయండి. ఆ తర్వాత వాటి మీద చిటికెడంత కుంకుమ, పసుపు పోసేసి 2 యాలుక్కాయలను కూడా పెట్టి ఆ తర్వాత ఈ ప్లేటుకి ఒక నమస్కారం చేసుకొని సంవత్సరమంతా లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండాలని చెప్పుకొని ఆ ప్లేట్ను గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. అలా పెట్టేసి వదిలివేయాలి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. సంవత్సరమంతా మీ ఇంట్లోనే ఉంటుంది. తద్వారా ఐశ్వర్యం అనేది మీ ఇంటి వైపు అట్రాక్ట్ అవుతుంది. ఇంటి పరంగా బాగుంటుంది. కొత్త సంవత్సరంలో మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. ఈ సంవత్సరంలో పడిన కష్టాలన్నీ కూడా మళ్ళీ రాబోయే సంవత్సరంలో పడకూడదంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవాలి. ఉగాది రోజు రాత్రంతా కూడా ఈ ప్లేట్ను అక్కడ పెట్టండి. రాత్రంతా పెట్టిన తర్వాత మరునాడు ఉదయం లేచి ఆ ప్లేట్లోని వస్తువులన్నిటినీ కూడా ఒక కవర్లో వేసేసి పారే నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పడేయండి. లేదంటే ఎవరూ తిరగని రోడ్డు మీద పడేయండి. బియ్యానికి అతీత శక్తి ఉంటుంది. అలానే ఆవాలు కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఆవాలు కావచ్చు, బియ్యం కావచ్చు, మనకు తెలియకుండా మన ఇంట్లో దాగి ఉండే చెడు శక్తిని తీసివేయడానికి ది బెస్ట్గా పనిచేస్తాయి. అందుకే మీరు కూడా ఉగాది రోజు ఈ పరిహారం చేయండి. మన ఇంట్లో మనకు తెలియకుండా కొన్నిసార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ధనం నిలవదు. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు జరుగుతుందో కూడా తెలియక మనం అయోమయ పరిస్థితుల్లో పడిపోతాము కదా. అప్పులు పెరిగిపోతూ ఉంటాయి కదా. ఇలాంటి సమస్యలన్నీ కూడా పోవడానికి, మళ్ళీ కొత్త సంవత్సరంలో రాకుండా ఉండడానికి ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది కనుక ప్రయత్నించండి. ఇక ఈ పరిహారం చేసేటప్పుడు ఇతరులతో చెప్పుకోకూడదు. ఎవరితో పంచుకోకుండా రహస్యంగా మీకు మీరు చేసుకుంటే సరిపోతుంది. చాలా అద్భుత ఫలితాలను మీరు చూసే అవకాశం ఉంటుంది. ఇంటి పరంగా ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. మా ఇంట్లో మాకు మనశ్శాంతి కరువైపోయింది. మాకు సుఖ సంతోషాలు లేనే లేవు. ఇల్లు మా దరిద్రానికి దారితీస్తుంది. ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది, బాధలు, కష్టాలు వస్తూ ఉన్నాయి అనుకునేవారు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. చక్కగా అనుకూలిస్తుంది. గ్యాస్ కింద ఈ ప్లేట్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనకు తెలియకుండా ఇంటి మూలల్లో ఎక్కువగా ఉండే నకారాత్మక శక్తులు పోతాయి. అందరి ఇళ్లలో నకారాత్మక శక్తి ఉంటుంది. అది కంటికి కనిపించదు. ఆ కంటికి కనిపించని శక్తినే నకారాత్మక శక్తి అంటారు. ఆ శక్తి వల్ల మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని బాధలు మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ మన ఇంట్లో ఈ చెడు ఉంది. ఈ చెడు వల్లనే మనకు ఇలా జరుగుతుందని మనకు తెలియదు. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల కష్టాలకు పులి స్టాప్ పెట్టినట్టు అవుతుంది. ఇంటి పరంగా, ఆరోగ్యపరంగా, ధనపరంగా అన్ని విధాలుగా కూడా ఈ గ్యాస్ పొయ్యి పరిహారం పనిచేస్తుంది. ఈ పరిహారం లక్ష్మీదేవిని ఇంటికి లాక్కొస్తుంది. ధనం వచ్చేలాగా చేస్తుంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండేలాగా చేస్తుంది. ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా సంవత్సరమంతా మీకు కలిసి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు గ్యాస్ పొయ్యి కింద ఈ వస్తువుని పెట్టి సంవత్సరమంతా కూడా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక విషయంలోకి వస్తే తెలుగు వారికి ఉగాది అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది కాలచక్రంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది. ఈ ఉగాది రోజున మనం చేసే పనులు, మనం ధరించే దుస్తులు, మన ఆలోచనలు ఆ సంవత్సరం అంతా మనపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఉగాది రోజు పసుపు రంగు, గులాబీ రంగు మరియు ఎరుపు రంగు, ఈ 3 రంగులలో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. స్త్రీలు ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల వారి భర్తలకు వృత్తిరీత్యా ఎంతో మేలు జరుగుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది. ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా స్త్రీలు ఈ రంగు వస్త్రాలు ధరించడం వల్ల దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్తకు ఆయురారోగ్యాలు కలగడమే కాకుండా శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు ఈ ఉగాది రోజున చెప్పిన రంగుల్లో ఏదో ఒక రంగు చీరను లేదా డ్రెస్ను ధరించడం వల్ల ఆ సంవత్సరం అంతా వారికి తిరుగుండదు. స్త్రీ ఒక ఇంటికి మహాలక్ష్మి వంటిది. ఆమె ధరించే వస్త్రాలు, ఆమెలో ఉండే ఉత్సాహం ఆ ఇంటి యజమాని అయిన భర్తపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఈ రంగులు ధరించడం వల్ల భర్తకు చేసే వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం వంటి శుభ ఫలితాలు కనిపిస్తాయి. కేవలం స్త్రీలే కాకుండా ఆ ఇంట్లో ఉండే పురుషులు కూడా పసుపు లేదా గులాబీ లేదా ఎరుపు రంగు షర్ట్లు లేదా కుర్తాలు ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
పెద్దలు చిన్నపిల్లలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలకు పసుపు రంగు బట్టలు వేయడం వల్ల వారిలో ఏకాగ్రత పెరుగుతుంది, చదువులో రాణిస్తారు. పెద్దలకు ఈ రంగులు మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఉగాది రోజున కేవలం ఈ రంగు బట్టలు ధరించి ఇంట్లో కూర్చుంటే సరిపోదు. ఈ శుభప్రదమైన దుస్తులను ధరించి ఉదయాన్నే దగ్గరలోని ఏదైనా దేవాలయానికి వెళ్ళడం ఎంతో ముఖ్యం. గుడికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో ఉండే దైవశక్తి మన వస్త్రాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. పసుపు, ఎరుపు వంటి రంగులు దైవశక్తిని త్వరగా గ్రహించగలవు. గుడిలో దేవుడిని దర్శించుకొని అక్కడ ఇచ్చే తీర్థప్రసాదాలను స్వీకరించడం వల్ల మనలో ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి. గుడికి వెళ్ళినప్పుడు భక్తితో వేడుకుంటే ఆ సంవత్సరమంతా మనకు ఎటువంటి లోటు లేకుండా ఆ దేవుడే చూసుకుంటాడు. భర్త సంపాదన పెరగాలని కోరుకునే భార్యలు ఉగాది నాడు ఇలాంటి పవిత్ర రంగుల వస్త్రాలను ధరించి మహాలక్ష్మీదేవికి లేదా పార్వతీదేవికి పూజలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూస్తారు. సమాజంలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే రంగులకు మన గ్రహగతులకు దగ్గరి సంబంధం ఉంటుంది. మనం ధరించే రంగులు మన జాతకంలోని దోషాలను కూడా తగ్గించగలవు. అందుకే ఉగాది వంటి పెద్ద పండుగ రోజున ప్రత్యేకంగా ఈ రంగులను ఎంచుకోవాలి. అష్ట ఐశ్వర్యాలు అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యం, ధైర్యం, సంతానం, విద్య వంటివి కూడా. ఈ రంగులు ధరించడం వల్ల మనకు కావాల్సిన అన్ని రకాల సంపదలు కలుగుతాయి. ఈ సంవత్సరం మనకు కొత్త ఆశలను, కొత్త లక్ష్యాలను ఇస్తుంది. కాబట్టి ఆరంభం బాగుంటే అంతా బాగుంటుంది అనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఇలాంటి నియమాలను పెట్టారు. ఎప్పుడూ వేసుకునే రంగుల కంటే ఈ ఉగాది రోజున మాత్రం కాస్త ప్రత్యేకంగా పసుపు, గులాబీ లేదా ఎరుపు రంగు దుస్తులనే ఎంచుకోండి. ఒకవేళ కొత్త బట్టలు కొనలేని వారు ఉంటే మీ వద్ద ఉన్న పాత బట్టల్లోనైనా ఈ రంగులు ఉంటే వాటిని శుభ్రంగా ఉతుక్కొని ధరించండి. మీకు ఖచ్చితంగా సంవత్సరమంతా కలిసి వస్తుంది. ఈ నూతన సంవత్సర ప్రారంభంలో ఆడవారు తమ చేతికి ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ, పసుపు మరియు తెలుపు రంగు డిజైన్లు ఉన్న గాజులు, అంటే కేవలం ప్లెయిన్ కాకుండా తెలుపు గాజులపై ఎరుపు లేదా బంగారు రంగు చుక్కలు ఉన్నవి ధరించడం అత్యంత శుభప్రదం. ఈ 5 రంగులు లేదా ఈ రంగుల మిశ్రమంతో కూడిన గాజులను వేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి. ముందుగా ఎరుపు రంగు గాజుల గురించి ప్రస్తావిస్తే, ఎరుపు రంగు శక్తికి, సౌభాగ్యానికి ప్రతీక. ఇది ఆదిపరాశక్తికి అత్యంత ఇష్టమైన రంగు. ఎరుపు రంగు గాజులు ధరించడం వల్ల స్త్రీలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు భర్తకు దీర్ఘాయుష్యు కలుగుతుంది. ఇది కుజగ్రహానికి సంబంధించిన రంగు కూడా కాబట్టి భర్తకు వృత్తిపరంగా ఉండే ఇబ్బందులు, శత్రుబాధలు తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సహకరిస్తుంది. ఇక గులాబీ రంగు ప్రేమకు మరియు ఆనందానికి చిహ్నం. లక్ష్మీదేవి తామర పువ్వులో ఆసీనురాలై ఉంటుంది. ఆ పువ్వు రంగును పోలిన ఈ గులాబీ రంగు గాజులు ధరించడం వల్ల దాంపత్య జీవితంలో అన్యోన్యం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తగ్గి అనురాగం చిగురిస్తుంది. భర్త మనసు ప్రశాంతంగా ఉండి చేసే పనులపై ఏకాగ్రత పెట్టగలుగుతాడు. ఉగాది రోజున ఈ రంగు ధరించడం వల్ల ఏడాది పొడవునా ఇంట్లో మధురమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఆకుపచ్చ రంగు బుధగ్రహానికి ప్రతీక. బుధుడు వ్యాపారానికి, తెలివితేటలకు, వాక్చాతుర్యానికి కారకుడు. అలాగే ఆకుపచ్చని గాజులు ప్రకృతికి, జీవకళకు సంకేతం. స్త్రీలు చేతులకు ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల భర్త చేసే వ్యాపారంలో లాభాలు మెరుగుపడతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు, కొత్త అవకాశాలు లభిస్తాయి. బుధగ్రహ అనుగ్రహం వల్ల ఆర్థిక సంబంధమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉండదు. పసుపు రంగు విషయానికి వస్తే, ఇది బృహస్పతి, గురుగ్రహానికి సంబంధించిన రంగు. గురువు ధనకారకుడు మరియు సంతానకారకుడు. పసుపు రంగు గాజులు ధరించడం వల్ల ఇంట్లో శుభకార్యాలు త్వరగా జరుగుతాయి మరియు ధన ప్రవాహం పెరుగుతుంది. గురుగ్రహ అనుగ్రహం వల్ల భర్తకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే ఉగాది రోజున తెలుపు రంగు గాజులు, వాటిపై అందమైన డిజైన్లు ఉన్న వాటిని ధరించడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆధ్యాత్మికంగా తెలుపు రంగు స్వచ్ఛతకు మరియు ప్రశాంతతకు నిదర్శనం. ఇది మనస్సును నిర్మలంగా ఉంచుతుంది.
ఇలా విశిష్టమైన గాజులను అలంకరించుకోవడం వల్ల దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది. నూతన సంవత్సర ప్రారంభంలో ఇల్లాలు ఇటువంటి సౌభాగ్య చిహ్నాలను ధరించి పూజలో పాల్గొనడం వల్ల కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది. ఈ 5 రంగులు లక్ష్మీ కటాక్షాన్ని తీసుకువచ్చే రంగులు కాబట్టి స్త్రీలు ఈ రంగులను కలిపి మల్టీ కలర్ గాజులుగా వేసుకోవచ్చు, లేదా ఏదో ఒక రంగును ఎంచుకుని వేసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఇవి ఖచ్చితంగా మట్టి గాజులై ఉండాలి. గాజులు వేసుకునేటప్పుడు కొన్ని రంగులను మరియు రకాలను ఈ ఉగాది పండుగ నాడు ఖచ్చితంగా నివారించాలి. పొలపాటున కూడా నలుపు రంగు గాజులు వేసుకోకూడదు. నలుపు శనిదేవుడికి ప్రతీక మరియు ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. శుభకార్యాలకు, పండుగలకు నలుపు రంగు నిషిద్ధం. నల్ల గాజులు ధరించడం వల్ల ఇంట్లో అశాంతి, ఆర్థిక నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే డార్క్ బ్లూ రంగు గాజులను కూడా వేసుకోకపోవడం మంచిది, ఎందుకంటే ఇది రాహువు ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల మానసిక ఆందోళనలు పెరుగుతాయి. ఇక సాదా తెలుపు ప్లెయిన్ వైట్ గాజులను అస్సలు ధరించకూడదు. సంప్రదాయం ప్రకారం కేవలం తెల్లని గాజులు అశుభానికి సంకేతంగా భావిస్తారు, కాబట్టి వాటిని దూరం పెట్టాలి. అంతేకాకుండా మెటల్ గాజులు, ప్లాస్టిక్ గాజులు, చెక్కతో చేసిన గాజులు ఫ్యాషన్ కోసం బాగుండవచ్చు, కానీ దైవిక శక్తిని ఆకర్షించే గుణం వాటికి ఉండదు. మట్టి గాజులకు మాత్రమే ఆ ధ్వని చేసే గుణం, సాత్విక శక్తిని గ్రహించే గుణం ఉంటుంది. మెటల్ గాజులు ధరించడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది మరియు అవి సరైన శక్తిని ఉత్పత్తి చేయలేవు. కాబట్టి ఈ నూతన సంవత్సర ప్రారంభంలో ఫ్యాషన్ గాజులను పక్కన పెట్టి సంప్రదాయ మట్టి గాజులకే ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది స్త్రీలు ఈ రోజుల్లో కేవలం బంగారు గాజులు మాత్రమే వేసుకుంటున్నారు. బంగారం లక్ష్మీ స్వరూపమే అయినప్పటికీ కేవలం బంగారు గాజులు మాత్రమే చేతికి వేసుకోవడం శాస్త్రరీత్యా పరిపూర్ణం కాదు. బంగారు గాజులు శబ్దం చెయ్యవు. శబ్దగుణం అనేది ఆకాశతత్వానికి సంబంధించింది. ఇది దైవశక్తిని ఆకర్షిస్తుంది. మట్టి గాజుల గలగలలు లేకుండా కేవలం బంగారం వేసుకుంటే అది సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వదు. ఒకవేళ మీరు బంగారు గాజులు వేసుకోవాలనుకుంటే వాటికి అటూ ఇటూ ఖచ్చితంగా పైన చెప్పిన ఎరుపు, ఆకుపచ్చ లేదా పసుపు రంగు మట్టి గాజులను జత చేయాలి. దీనిని తోడు గాజులు అంటారు. కనీసం ఒక్కొక్క చేతికి 2 మట్టి గాజులైన బంగారు గాజులతో పాటు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బంగారానికున్న శక్తికి మట్టి గాజుల శబ్దం తోడై ఆ ఇంటికి రక్షణ కవచంలా మారుతుంది. గాజులు వేసుకునే సంఖ్య కూడా చాలా ముఖ్యం. సాధారణంగా సరి సంఖ్యలో గాజులు వేసుకోవడం శుభప్రదం. ఉగాది పర్వదినాన చేతులు నిండుగా కనిపించేలా గాజులు వేసుకోవడం లక్ష్మీప్రదం. 2 చేతులకు సమానంగా గాజులు ఉండాలి. ఒకవేళ ఏదైనా గాజు పగిలితే దానిని వెంటనే తీసివేసి కొత్తది వేసుకోవాలి. పగిలిన గాజులు చేతికి ఉంచుకోవడం దరిద్రానికి హేతువు మరియు అది ప్రతికూలతను పెంచుతుంది. ఉగాది రోజు స్త్రీలు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి క్రొత్త బట్టలు కట్టుకుని ఈ రంగుల గాజులను ధరించి పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు వచ్చే ఆ గాజుల శబ్దం ఆ ఇంటిని ఒక దేవాలయంలా మారుస్తుంది. ఆ శబ్దం వినగానే ఇంట్లో వారందరిలో పాజిటివ్ ఆలోచనలు మొదలవుతాయి. భార్య సంతోషంగా సంప్రదాయబద్ధంగా అలంకరించుకుని ఉంటే భర్తకు కూడా ఉత్సాహం, బాధ్యత పెరుగుతాయి. ఇది అతని వృత్తి జీవితంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో స్త్రీ ముఖంపై చిరునవ్వు, చేతికి గాజులు, నుదుటన కుంకుమ ఉంటే ఆ ఇల్లు స్వర్గతుల్యమవుతుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. డబ్బుకు లోటుండదు మరియు అప్పుల బాధలు తొలగిపోతాయి. ఇది కేవలం ఒక మూఢనమ్మకం కాదు, మన జీవన విధానంలో భాగమైన గొప్ప సంస్కృతి. మన ఆచారాల వెనుక మన మంచి కోరే శాస్త్రీయ మరియు మానసిక కారణాలు ఎన్నో ఉన్నాయి. గాజులు ధరించడం అనేది స్త్రీకి ఒక గౌరవం, ఇంటికి ఒక శోభ, భర్తకు ఒక అదృష్టం. ఈ ఉగాది పర్వదినం నుండి మీ జీవితంలో ఈ చిన్న మార్పును ఆహ్వానించండి. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు వంటి శుభప్రదమైన రంగు గాజులను ధరించి నూతన సంవత్సరానికి స్వాగతం పలకండి. మీ కుటుంబం సుఖ సంతోషాలతో, మీ భర్త అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ సంప్రదాయాన్ని పాటించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.